బ్రేకింగ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. నిర్వహణ పరమైన లోపాల కారణంగా హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని విమానాశ్రయాల్లో ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శుక్రవారం వివిధ విమానాశ్రయాల్లో 400కు పైగా విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో 220కి పైగా విమానాలు రద్దు చేయగా, ఇక బెంగళూరు విమానాశ్రయంలో 100కు పైగా విమానాలను రద్దు చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావాల్సిన 92 విమానాలు రద్దయినట్లు అధికారులు తెలిపారు. విమానాల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు సరైన సమయంలో చెప్పకపోవడంతో వందల మంది శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. చెక్-ఇన్ పూర్తయి లోపలికి వెళ్లాక మీరు వెళ్లాల్సిన విమానం రద్దయిందంటూ చెప్పడంతో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో బాధితుల్లో ఏపీ మంత్రి పార్థసారథి కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చిన్కు వెళ్లాల్సిన విమానం కూడా రద్దవడంతో శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు విమానాశ్రయంలో నిరసన చేపట్టారు. 12 గంటలకు పైగా ఆలస్యం తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్లు ఇండిగో సిబ్బంది ప్రకటించింది. అంతరాయాలను తగ్గించడానికి డిసెంబర్ 8 నుంచి విమానాల సంఖ్యను తాత్కాలికంగా తగ్గిస్తామని ఇండిగో ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరికి 10కి గానీ ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతున్నారు. ఇండిగో విమానాల గందరగోళంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అతి త్వరగా విమానాలను సాధారణ స్థితికి చేర్చాలని, ఛార్జీలను పెంచే చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. సో ఇప్పటి వరకు కూడా ఇండిగో సర్వీసులు అయితే అంతరాయం కొనసాగుతున్నప్పటికీ పెద్ద ఎత్తున అయితే ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే చిక్కుకుని దీనిపై అయితే వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో ఇప్పటికీ కూడా ఇండిగో నుంచి ఎలాంటి సరైన స్పష్టత రాకపోవడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుకి చేరుకుని చెక్-ఇన్ అయిన అనంతరం కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పడంతో కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పుకోవాలి. అట్లీస్ట్ ముందుగా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము ఎయిర్పోర్ట్ వరకు వచ్చేవాళ్ళం కాదు కదా అంటూ కూడా ప్రయాణికులు అయితే ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సో పలు ఎయిర్పోర్టులు అయితే ఎవరైతే ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నారో ఆ ప్రయాణికులంతా కూడా ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుని ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే అటు కొండకు వెళ్లాల్సిన భక్తులు, అయ్యప్ప మాల ధరించిన భక్తులు కూడా ఫ్లైట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ అవడంతో కూడా అటు విమానాశ్రయంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో దీంతో కూడా ఇండిగో అయితే ఒక క్లారిటీ ఇచ్చే వరకు విమానాలను ముందుగానే నిలిపివేస్తున్నామని ప్రకటిస్తే సో వారైతే ఎయిర్పోర్ట్కి వచ్చే పరిస్థితి ఉండదు కదా అంటూ కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.